హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈ సంక్రాంతికి ఎంతో రుచిగా ఉండే కజ్జికాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎంతో ఫ్లేకీగా, ఎంతో రుచిగా ఉండేటట్టు పర్ఫెక్ట్గా మంచి స్టఫింగ్ని మనం ప్రిపేర్ చేసుకొని ఈ కజ్జికాయలని మనం ప్రిపేర్ చేసుకుందామండి. మరి ఈ కజ్జికాయలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల మైదాని తీసుకోండి. మీకు ఇష్టమైతే మొత్తం గోధుమ పిండి లేకపోతే మొత్తం మైదాని అయినా సరే యూస్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ, అలాగే 3 నుంచి 4 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుని ఇలాగ మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత తగినన్ని నీళ్ళని పోసుకొని పిండిని పూరీ పిండిలాగా చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టఫింగ్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు వేయించిన పల్లీలు, పావు కప్పు పుట్నాల పప్పు, పావు కప్పు నువ్వుల్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసుకొని ముందుగా మనం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మళ్ళీ అందులో 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ, ఒక 2 టీ స్పూన్ల గసగసాలను వేసుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 కప్పుల వరకు ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల బెల్లాన్ని తీసుకొని కాస్త క్రష్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడిని, 2 టీ స్పూన్ల నువ్వుల్ని కూడా వేసుకొని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మనకు కావాల్సిన స్టఫింగ్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కజ్జికాయల కోసం మనం మిక్స్ చేసుకున్న పిండిని ఇలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీ పీట మీద లేకపోతే ఇలాగ పూరీ ప్రెస్ మీద చక్కగా మీరు పూరీ సైజులో వీటిని ప్రెస్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా వీటిని రోల్ చేసేసుకొని తగినంత స్టఫింగ్ని పెట్టేసుకొని ఈ విధంగా ఎడ్జెస్ని చక్కగా సీల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈజీగా ఫోర్క్తో సీల్ చేసుకున్నాను. మీరు చేత్తో అయినా సరే చుట్టుకొని సీల్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ కజ్జికాయల మోల్డ్ ఉంటుంది కదండి, ఆ మోల్డ్ మీద కూడా వీటిని మీరు చక్కగా సీల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మోల్డ్ని తీసుకొని కాస్త పొడి పిండితో గ్రీస్ చేసేసుకొని అన్ని కజ్జికాయలని కూడా ఈ విధంగా చక్కగా సీల్ చేసేసుకొని మనకు కావాల్సిన కజ్జికాయలన్నీ కూడా రెడీ చేసుకొని ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం హీట్గా ఉన్న నూనెలో ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్కి సరిపడా కజ్జికాయలని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఫ్లేకీగా ఉండే కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతాయండి. చాలా చాలా బాగుంటాయి. వీటిని మీరు నియర్లీ 1 నెల వరకైనా సరే స్టోర్ చేసుకోవచ్చండి. మరి తప్పకుండా మీరు ఈ కజ్జికాయలని ట్రై చేయండి. ఈ సంక్రాంతి పండగకి నచ్చినట్లయితే తప్పకుండా మీరు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.